మూడో విడత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థుల తరపున ఇబ్రహీంపట్నం అబ్దుల్లాపూర్ మెట్ మండలంలో ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి పర్యటించి ప్రచారం నిర్వహించారు. ప్రజాప్రభుత్వంలో పేదలకు అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలిపారు. ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డ్స్, ఉచిత బస్సు, ఉచిత విద్యుత్, రైతు రుణమాఫీ అనేక పథకాల అమలుపై సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తున్నట్టుగా తెలిపారు. పట్నం నియోజకవర్గంలో ఉండేటువంటి గ్రామ పంచాయతీలన్నీ కూడా 73 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అన్ని గ్రామ పంచాయతీల్లో అధిక శాతం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే గెలుస్తారు. అయినా వాళ్ళకొక మద్దతు ఇవ్వడానికి, వాళ్ళకొక ధైర్యం చెప్పడానికి అక్కడక్కడ కొన్ని గ్రామ పంచాయతీల్లో మండలానికి ఒక 5-10 తిరిగి వస్తున్నా. అది కేవలం వాళ్ళకి మద్దతు ఇవ్వడానికి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మీరని చెప్పడానికి నేను వస్తున్నా. వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా గెలుస్తారు. ఏది ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఉండే పేదలకు ఇళ్లు ఇస్తున్నాము.